హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అర్జున్ లక్ష్మి ఇద్దరు కలిసి జున్నుని స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి చలమయ్య, అమ్మ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే పేరుకి వాళ్ళ మధ్య దూరం ఉన్నా కానీ అచ్చం భార్యాభర్తల్లాగే ఉన్నారమ్మా అని చెప్పి చలమయ్య అంటూ ఉంటే అప్పుడు వసుంధరాదేవి, అవును చలమయ్య, త్వరగా వాళ్ళిద్దరి పెళ్లి విషయం గురించి మాట్లాడేస్తే నా భుజాల మీద ఉన్న బరువు కూడా దిగిపోయినట్టుగా అనిపిస్తుంది, నేను ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి వసుంధర అంటూ ఉంటుంది. లక్ష్మి, అర్జున్ ఇద్దరూ కలిసి జున్నుని స్కూల్లో జాయిన్ చేయడం కోసం వెళ్ళిపోతారు. లక్కీ కూడా స్కూల్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అయ్యి, నానమ్మ ఈరోజు నాన్నకు ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ పని ఉందని చెప్పి నాతో పాటు స్కూల్కి నువ్వు వస్తానని అన్నావు కదా, రా నానమ్మ వెళ్దాం అని చెప్పి, అసలు ఈరోజు మా ఫ్రెండ్ స్కూల్లో కొత్తగా జాయిన్ అవ్వబోతున్నాడు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, ఎవరే ఆ ఫ్రెండ్ అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. అప్పుడు జయదేవ్, లక్కీ చెప్పేది అర్జున్ కొడుకు గురించి అరవింద అని చెప్పి, మిత్రకు ఆ అబ్బాయికి అస్సలు పడడం లేదు, కానీ లక్కీకి మాత్రం ఆ అబ్బాయి మంచి ఫ్రెండ్ అయ్యాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అరవింద, అందుక ఉదయం నుండి ఇంత హడావిడి చేస్తున్నావు, సరేలేవే నేను రెడీ అయిపోయాను వెళ్దాం పద అని చెప్పి లక్కీని తీసుకొని అరవింద స్కూల్కి వస్తుంది. అరవింద లక్కీ ఇద్దరు కూడా ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే లక్ష్మి అర్జున్ జున్నుని తీసుకొని స్కూల్ లోపలికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు అడ్మిషన్ రూమ్ వైపు వెళ్తూ ఉండగా జాను కొంతమంది స్టూడెంట్స్తో అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంటే జానుని చూసిన లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ, మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి అక్కడే ఉన్న స్తంభం వెనకాల దాక్కుని ఉంటుంది. అప్పుడే లక్కీ అరవిందతో, నానమ్మ మా ఫ్రెండ్ లలిత వస్తుంది, అది ఇక్కడికి వస్తే నేను స్కూల్కి రాలేదని చెప్పు నానమ్మ, నేను వెళ్ళి అక్కడ దాక్కుంటానని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పి అరవింద లక్కీని దాక్కోమని చెబుతుంది. లక్కీ అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి లక్ష్మి నిలబడిన స్తంభం వెనకాల దాక్కుని ఉంటుంది. అనుకోకుండా లక్కీ చెయ్యి తాకడంతో ఇద్దరికి కరెంట్ షాక్ కొట్టినట్టుగా అనిపిస్తుంది. ఇద్దరు ఒక్కసారిగా ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. లక్ష్మికి లక్కీని చూడగానే ఇద్దరికి ఏదో దగ్గరి బంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. నీ పేరేంటి పాప అని చెప్పి లక్ష్మి లక్కీని ప్రేమగా దగ్గరికి తీసుకొని అడుగుతుంది. నా పేరు లక్ష్మి, అందరూ నన్ను లక్కీ అంటారు అని చెప్పి లక్కీ అనగానే, విచిత్రంగా ఉందే, నా పేరు కూడా లక్ష్మియే అని చెప్పి తను అంటూ ఉండగా అప్పుడే జున్ను పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, అమ్మ నువ్వు ఇక్కడేం చేస్తున్నావమ్మా, టీచర్ నిన్ను రమ్మంటున్నారు, ఫామ్ ఫిల్ చేయాలి, త్వరగా రామ్మ అని చెప్పి జున్ను లక్ష్మిని పిలుస్తూ అక్కడ ఉన్న లక్కీని చూసి, హాయ్ లక్కీ, నువ్వు స్కూల్కి వచ్చేసావా అని చెప్పి అంటూ ఉంటే, అవును జున్ను అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఇంతకీ ఎవరివిడ అని చెప్పి లక్కీ అడగగా అప్పుడు జున్ను తను మా అమ్మ అని చెప్పి, అమ్మ నిన్న రాత్రి నాకు ఒక అమ్మాయి ఫ్రెండ్ అయిందని అన్నాను కదా, తనే ఈ అమ్మాయి అని చెప్పి జున్ను లక్కీని లక్ష్మికి పరిచయం చేస్తాడు. ఇంతలో లక్కీ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, లక్కీ నువ్వు ఇక్కడ దాక్కున్నావా, చూసావా నేను ఎలా పట్టేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే, నేను ఇక్కడ ఉన్నానన్న విషయం నీకు ఎలా తెలుసు లలిత అని చెప్పి లక్కీ అడుగుతుంది. మీ నానమ్మ చెప్పారు అని అనగానే లక్ష్మి అరవింద వైపు చూస్తుంది. అరవింద వైపు చూసి, ఏంటి అత్తయ్య గారు ఇక్కడున్నారు అని చెప్పి, ఈ పాప నానమ్మ అంటుంది, అత్తయ్య గారు నేనా అంటూ లక్ష్మి షాక్ అవుతూ, పాప మీ నానమ్మ ఎక్కడున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఫోన్ మాట్లాడుతున్న అరవిందని లక్కీ చూపిస్తూ, అదిగోండి ఆవిడే మా నానమ్మ, చూడటానికి చాలా యంగ్గా ఉన్నారు కదా, ఆవిడ అలా ఉండడానికి చాలా బాగా డైట్ మెయింటైన్ చేస్తారు అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఈ పాప ఏంటి అత్తయ్య గారిని పట్టుకొని నానమ్మ అంటుంది అని చెప్పి లక్ష్మి షాక్ అవుతూ, పాప మీ నాన్నగారి పేరేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు లక్కీ, మా నాన్నగారి పేరు మిత్రానందన్ అని చెప్పి లక్ష్మికి చెప్పగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అంటే మిత్ర గారు మనీషాని పెళ్లి చేసుకున్నారన్నమాట, మిత్ర గారికి మనీషకి పుట్టిన పాపే ఈ పాప అని చెప్పి
అసలు మిత్ర గారు నన్ను అంత త్వరగా అలా ఎలా మర్చిపోగలిగారు అని చెప్పి లక్ష్మి ఎంతో బాధపడిపోతూ ఉంటుంది. జున్ను లక్ష్మిని అమ్మ త్వరగా రా అమ్మ లేట్ అయిపోతుంది అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇక దాంతో లక్ష్మి బాధగా అడ్మిషన్ రూమ్లోకి వెళ్తుంది. ఏమైంది లక్ష్మి, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అర్జున్ అడుగుతుంటే ఏం లేదండి అని చెప్పి అడ్మిషన్ ఫామ్ ఇవ్వండి ఫిల్ చేస్తానని చెప్పి డీటెయిల్స్ అన్నీ కూడా లక్ష్మి ఫిల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు లేనిది లక్ష్మి ఎందుకు సడన్గా ఇంత బాధపడుతుంది అని చెప్పి అర్జున్ మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోవైపు ఇంటి దగ్గర మనీషా దేవయానితో అసలు ఏంటంటే నా బతుకు, ఇన్ని సంవత్సరాలుగా మిత్రని పెళ్లి చేసుకోవడం కోసం అని చెప్పి ఎదురు చూస్తున్నాను, అయినా సరే మిత్రని నేను పెళ్లి చేసుకోలేకపోతున్నాను, అసలు ఈ జన్మకి నేను మిత్రని పెళ్లి చేసుకోగలుగుతానా అని చెప్పి అరవింద్ ఆంటీ కూడా ఈ విషయంలో ఏం చేయలేకపోతున్నారు అని అంటూ ఉంటే అప్పుడు దేవయాని, చూడు మనీషా, ఒకప్పుడు మిత్ర అక్క మాట జవదాటేవాడే కాదు, కానీ ఇప్పుడు మిత్రకు అక్క కంటే తను పెంచుకుంటున్న పాప లక్కీ ఎక్కువైపోయింది. అందుకే నేను ఒక సలహా చెబుతా విను. నువ్వు లక్కీ పాపతో చనువుగా ఉన్నట్టుగా నటించావనుకో, మెల్లిగా లక్కీ పాప చేతనే నిన్ను పెళ్లి చేసుకోమని మిత్రకు చెప్పించవచ్చు. లక్కీ చెబితే తప్పకుండా మిత్ర నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు అని చెప్పి దేవయాని మనీషాకి ప్లాన్ చెబుతుంది. దాంతో మనీషా, ప్లాన్ సూపర్గా ఉందంటే ఈ రోజు నుండే నేను లక్కీని నా బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి మనీషా ఆ రోజు అరవింద లక్కీని స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్తూ ఉంటే, ఆంటీ మీకెందుకంటే శ్రమ, నేనున్నాను కదా, ఎలాగూ నేను ఆఫీస్కి కూడా వెళ్ళడం లేదు, లక్కీ పాపను స్కూల్ నుండి నేను జాగ్రత్తగా తీసుకొని వస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అరవింద సరే అని చెప్పి జాగ్రత్త మనీషా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఆ రోజు మనీషా స్కూల్ నుండి లక్కీ పాపను ఇంటికి తీసుకురావడం కోసం అని చెప్పి స్కూల్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. జున్ను లక్కీ ఇద్దరూ కూడా ఒకే క్లాస్ అవ్వడంతో క్లాస్ రూమ్ నుండి వాళ్ళిద్దరూ ఒకేసారి బయటకు వస్తారు. లక్కీ లక్కీ అని చెప్పి మనీషా లక్కీని పిలుస్తూ ఉంటుంది. ఇదేంటి ఈరోజు మనీషా ఆంటీ వచ్చింది అని చెప్పి లక్కీ మనసులో అనుకొని, ఇంతకీ నువ్వు ఇంటికి ఎలా వెళ్తావు జున్ను, నిన్ను తీసుకువెళ్ళడానికి ఎవరు వస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు జున్ను మా అమ్మ వస్తానని చెప్పింది అని అంటూ ఉంటాడు. తర్వాత జున్ను లక్కీ ఇద్దరు కూడా స్కూల్లో నుండి బయటకు వస్తారు. మనీషా వైపు చూస్తూ జున్ను, ఎవరు లక్కీ ఈవిడ, మీ అమ్మనా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో లక్కీ, ఛీ ఈవిడ మా అమ్మేంటి, అసలు ఈవిడ మా ఇంట్లో ఎన్నో రోజులుగా ఉంటుంది, ఈవిడ ఎందుకు మా ఇంట్లో ఉంటుందో కూడా మాకు తెలీదు, తనని నేను ఆంటీ అని అంటాను. ఈ మనీషా ఆంటీ ఎప్పుడు కూడా నా చేత అమ్మ అని పిలిపించుకోవాలని చూస్తూ ఉంటుంది, కానీ నాకు తనని చూస్తే అమ్మ అని పిలవాలనిపించదు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు జున్ను నవ్వుతూ ఉంటాడు. దాంతో మనీషాకి కోపం వస్తూ ఉంటుంది. ఇప్పుడు తను ఏం జోకేసిందనరా నువ్వు అంతలా నవ్వుతున్నావు ఈడియట్ అని చెప్పి జున్నుని మనీషా కొడుతూ ఉంటుంది. ఇక దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మి వెనక్కి తిరిగి నిలబడి ఉన్న మనీషాని మొహం కూడా చూడకుండానే జున్నుని కొట్టినందుకు కోపంగా మనీషా చెంప పగలగొడుతుంది. దాంతో లక్ష్మి మనీషా ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతూ ఉంటారు. జున్ను నువ్వు వెళ్ళి కార్లో కూర్చో అని చెప్పి లక్ష్మి అనగానే లక్కీ నువ్వు వెళ్ళి కార్లో కూర్చో అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. నువ్వు ఇంకా బతికి ఉన్నావా, నువ్వు చనిపోయావని అందరూ అనుకుంటున్నారు అని చెప్పి ఆ రోజు బస్సు ప్రమాదంలో నువ్వు చనిపోలేదా అని మనీషా అడుగుతూ ఉంటే లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అయినా నీకు అసలు బుద్ధుందా, చిన్న పిల్లాడని కూడా చూడకుండా అలా ఎందుకు కొడుతున్నావని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే వాడు నీ కొడుక అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. అవును నా కొడుకే, అయితే మాత్రం కొడతావా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అది కాదు అసలు నీకు పిల్లలు అని చెప్పి మనీషా ఏదో అడగబోతూ ఉండగా అప్పుడే అర్జున్ అక్కడికి వచ్చి ఏంటి లక్ష్మి ఏదైనా గొడవ అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు ఏం లేదండి మనం వెళ్దామా అని చెప్పి లక్ష్మి అర్జున్తో పాటు కారులో కూర్చుంటుంది.
దాంతో అర్జున్ని లక్ష్మిని పక్కపక్కన చూసిన మనీష ఇదేంటి లక్ష్మి మిత్ర నుండి దూరంగా వెళ్ళిపోవడమే కాకుండా మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని బిడ్డను కూడా కన్నదా అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది.